సెక్రటరీస్ కానీ ఆల్ శాఖల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ, అదే విధంగా కిలోమీటర్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ, మహబూబాద్ కానీ వీటికి అఫీషియల్ గా 5 కోట్లు ప్రకటించారు. బట్ ఇంకా కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి. గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే.